బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బతుకమ్మ సీడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోబాలక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకురాలు తులాగ్రమ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. గౌరవనీయురాలు సబితక్క గారి చేతుల మార్పు మార్పు అని వలలో మనల్ని ముంచిందే వలలో అనే పాటను గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారు వారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. కొంచెం జరగండి అమ్మా, కొంచెం జరిగితే అక్క కనబడుతుంది. కొంచెం ఇక్కడ ముందు ఉండొద్దు, కొంచెం అక్క కనబడాలి కదా. కొంచెం మీరు జరగాలమ్మా, అక్క కనిపిస్తుంది. నెక్స్ట్ సాంగ్ ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆటమే చేసిండ్రు ఉయ్యాలో అనే పాటను సత్యవతి గారు వేస్తారు. ఓ పైకా ఓకే, ఇదేమరమ్మా, ఆరు గ్యారంటీలు ఉయ్యాలో మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే. కానీ ఈ ఆంధ్ర పాలకుల చేతుల్లో బతుకమ్మ ఇబ్బంది పడి బతుకమ్మ అంటేనే మరి ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది. తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం. రాస్తా రోకలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం. రైలు రోకల్లో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం. అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పువ్వులను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం. ఈరోజు చాలా సంతోషం. మేము కూడా మొన్న పద్మక్క గారు, ఉమక్క గారు ఫోన్ చేశారు. మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి రావాలంటే మాకు 5 గంటలు పడుతుంది. మార్నింగ్ 5 o'clock లేసి రావడం జరిగిందాక. ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ అంటే ఈరోజు వాస్తవంగా మా ట్రైబల్స్లో ఆదివాసులలో కూడా అసలు బతుకమ్మ ఆడరు. మాకు దండారి ఉత్సాహాలు ఉంటాయి. అయితే మా ఆదివాసులను కూడా ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సార్ బతుకమ్మలకు అందరికీ మహిళా సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడము, అట్లా మా వాళ్ళు అందరూ కూడా మా ఆదివాసులందరూ కూడా ప్రతి గ్రామంలో మరి బతుకమ్మలు ఆడుతున్నారు చాలా చక్కగా. కాబట్టి ఈరోజు మాకు కూడా చాలా సంతోషం. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతిని, మన సంస్కృతిని మరి ముందు తీసుకోవాల్సిన మా మహిళల సోదరిమలు కాబట్టి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. మనము 21వ తారీఖు నాడు అమావాస్య ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మనందరం కూడా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ చాలామంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగారు. కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే 9 రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపేక్షణ వాళ్ళందరూ కావచ్చు
ప్రత్యేకంగా కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొదలుకుంటున్న బతుకమ్మ పండుగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మెదక్లో కూడా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు అక్క. గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా తను చాలా మంచి బాధ్యతలు నిర్వహించి మహిళల కోసం పనిచేసేటువంటి అక్క సునీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరు. చాలా మంది కొత్త బట్టలు కట్టుకోలేక బతుకమ్మకు దూరం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక తండ్రిలాగా, ఒక కుటుంబ పెద్దగా, మరి మన పుట్టింటి సారేలాగా ప్రతి ఒక్క మహిళ కూడా చీరలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. పోయినసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము అధికారులపైన ఒత్తిడి తెచ్చినా వారు ఎటువంటి సౌకర్యం, లైట్లు వేయలేదు, కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు, మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. అప్పుడు మన ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మనందరం కూడా ఆరోగ్యంగా భావించేటువంటి మన తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను పెట్టి మరి ఒక మన నిలువుటద్దంగా నిలిపినటువంటి మరి మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, మన భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా మనం గుర్తు చేసుకోవడం జరిగింది, మాకు పుట్టింటి సారా రాలేదు, మాకు సౌకర్యాలు కూడా కల్పించలేదు బతుకమ్మ ఆడుకోవడానికి అని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి భవన్లో మరి ఒక పాటలు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పాటను కూడా జిల్లా హెడ్క్వార్టర్స్ నియోజకవర్గానికి కూడా పంపిస్తే మన మహిళలందరూ కూడా అవన్నీ పెట్టుకొని ఆడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఉద్యమకారుడు అన్న మంచిగా చక్కగా పాటలు రాస్తారు, పాడతారు, మంచి మాటలు చెప్తారు. బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్ర, బతుకమ్మ గొప్పతనం అన్న దేశపతి సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరు. కానీ కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించారంటే వీటన్నిటితో పాటు ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి, ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి. బతుకమ్మ ఉంటేనే ఆ యూనిక్ ఇది వస్తుంది అనమాట. బతుకమ్మ ఉంటేనే ఆమె తెలంగాణకు ఒక తిరుగులేని ప్రతీక అవుతుంది. కనుక చేతిలో బతుకమ్మ ఉండాలన్నాడు. ఆ బతుకమ్మను పెడితే నిజంగా స్త్రీ శక్తికి కూడా నిదర్శనం, మన చెరువులకు నిదర్శనం, మన ప్రకృతికి నిదర్శనంగా, మన సాహిత్యానికి సంకేతంగా, మన కళలకు సంకేతంగా ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అని. ఒడ్డాణం ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి? తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఎందుకు? బతుకమ్మ పాటలనే ఉంటుంది, ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని ఉంటుంది. మా పాటలనే గజ్జల ఒడ్డాణం ఉంది, నీకు తెలియదు ఏం చేస్తాము? అటువంటిది అందుకని ఆయన ఆ బతుకమ్మని చేర్చినాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పండుగను అధికారిక పండుగ చేయటం మాత్రమే కాదు, బతుకమ్మకు ప్రాణప్రదమైన చెరువుల్ని బాగు చేసుకుంటాం. ఆ చెరువులకు కూడా ఎవరి పేరు పెట్టినాం? ఏ కాకతమ్మ ఆరాధన బతుకమ్మ పండుగ అయిందో మిషన్ కాకతీయ అని పెట్టాం. కాకతీయుల పట్ల ఒక గౌరవం. ఆ కాకతీయులు ఈ ప్రాంతానికి వాళ్ళు ఒక చోట శాసనం వేసినారట, శత్రురాజులు ఎవరన్నా వస్తే ఖజానాను లూటీ చేయండి, ఇంకేమన్నా చేయండి, కానీ ఈ చెరువుల్ని ధ్వంసం చేయకండి, ఇవి ఈ నేలకు ప్రాణాధారం అని శాసనం వేశారు. చెరువులు తవ్వించారు, గొలుసు చెరువుల్ని. అది తెలియని తర్వాత ఈ ఉద్యమంతో బంధం లేని, ఈ ఉద్వేగ సంబంధం లేని, నోటి నుంచి జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి కాకతీయ తోరణం ఉందన్నాడు. కాకతీయులకి ఈ నేలకు ఉన్న గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఆ తోరణాన్ని వద్దని అవమానించాడు. చివరికి ఎంత దూరం పోయినాడంటే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మని తీసేసింది. ఇది అందరి హృదయాల్ని గాయపరిచింది. అది మహిళల సాంస్కృతిక అస్తిత్వ చేతనని అవమానించాడు రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలు. ఇవాళ అందుకే ఆ తెలంగాణ తల్లిని ఆయన రూపొందించవచ్చు. ఆయన అది కూడా అభయహస్తంతో, చెయ్యి గుర్తుతో పెట్టినాడు ఆయన. ఆమెను చూస్తే నాకైతే చెయ్యి గుర్తుకే మన ఓటు అని చెప్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వాళ్ళు అనిపిస్తుంది.
ఎందుకంటున్నానంటే తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి పుట్టింది. కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాగ్ని సంభూత, ఆమె ఉద్యమాగ్నిలోంచి పుట్టింది ఆ తల్లి. అందుకని ప్రజలందరికీ అనుబంధం. మీకు ఎక్కడ చూసినా ఆ విగ్రహాలు తెలంగాణ తల్లి అనగానే ఆ మనసులోకి ఆమెనే వస్తుంది. ఇవాళ ఈయన పెట్టింది ఆ మనోఫలకాల మీద ఉండదు. ఎందుకంటే ఆమె ఉద్యమంలో పుట్టలేదు, ఓరోలేని తనలో పుట్టింది. లేదా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలనే ఒక ఉచిత బుద్ధిలోంచి పుట్టింది కనుక ఆ ఆరాధన కలగదు. ఆ రోజు కేసీఆర్ గారు తన కోసం రూపొందించలేదు, తెలంగాణ జాతిలో ఒక అస్తిత్వ చేతనను మన పెంపొందించడానికి ఆయన దాన్ని సృష్టించాడు. నువ్వు ఇవాళ ఎందుకు పెట్టినావు? కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేయాలనే దుగ్ధతో కుట్రతో పెట్టినావు. కనుక ఇవాళ మనకు నిజంగా కూడా తిరిగి ఆ తల్లి చేత బతుకమ్మను తెలంగాణ తల్లిని ఎడబాపిండు, తిరిగి ఆ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో చేరాలి. అందుకోసమే పోరాటం. బతుకు నిలబడాలి, బతుకమ్మ నిలబడాలి. ఇవాళ బతుకును కూడా భంగపరుస్తున్నాడు. చక్కగా యూరియా సరఫరా అయింది, ఇవాళ పరిస్థితి వీళ్ళ చేను ఎర్రగైపోతున్నది. పాపం వాళ్ళు ఎర్రటి ఎండలలో నిలబడాల్సిన పరిస్థితి ఉంటున్నది. దుఃఖంతో ఏడుస్తున్నారు, తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, పిడికెడు మట్టి తీసుకొని శాపిస్తున్నారు ఈ రాజ్యం కూలిపోను. కరెంటు కదే చిక్కవుతున్నది. రైతు ఇవాళ కకావికలైపోతున్నాడు. రైతు జీవితం ఆ బోనస్ ఇస్తామన్నారు, బోనస్ గతి లేదు. ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి వర్గం అసంతులు. వ్యాపార వాణిజ్యాలలో ఒక నిస్తేజం అలుముకొని ఉన్నది. వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిస్పృహతో కూడిన వాతావరణం, ఓ నిష్ఠురంతో కూడిన వాతావరణమే అలుముకొని ఉన్నది తప్ప ఎక్కడ ఉత్సాహం అనేది పుట్టలేదు. అటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ అలుముకొని ఉన్నది. బతుకమ్మ పండుగను కూడా నిరాదరణకు గురి చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ చీరలు ఇవ్వలేదు, చీరలు ఇచ్చేది. 3 చీరలు ఇవ్వాలని మాట్లాడాడు. ఒక చీర ఏది 3 చీరలు ఇవ్వాలన్నాడు, నాణ్యమైనవి ఇవ్వాలన్నాడు. అసలు చీరలు ఇవ్వలేదు. ఏ పండుగ కూడా ఆయన బట్టలు ఇచ్చిన పాపాన పోతలేదు. ఆ పండుగను గౌరవించాల్సినటువంటి పద్ధతిలో ఆయన గౌరవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. కనుక తిరిగి ఈ నేల హృదయం తెలిసినటువంటి పరిపాలన రావాలి. ఆ బతుకమ్మ తిరిగి తెలంగాణ తల్లి చేతిలో చేరాలి. నమస్కారం. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. నిజంగానే బతుకమ్మ అంటేనే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపాలు తీసుకొని బతుకమ్మను ఆడినటువంటి రోజులు. ఆనాడు ఆ ఉద్యమ క్రమంలో ఉద్యమకారులని అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి ఉన్నటువంటి టైంలో అక్కడే మహిళలందరం బతుకమ్మ ఆడుకునేది. మనతో పాటు బతుకమ్మను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. కాబట్టి అనేక ఈ బతుకమ్మ బోనాలు ఇవన్నీ కూడా అనేక మనకు అనుభవాలు నేర్పినటువంటి పండుగలు ఇవి. తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, వీటికి ఒక ప్రత్యేకత ఉంది. సాంప్రదాయాల్ని కాపాడుతూనే, ఇది భావితరాలకు అందిస్తూనే, ఇది 10 కాలాల పాటు ఇలాగే ఉండాలి అని అంటే వీటిని గుర్తించి మనకు పరిచయం చేసి మనకు వాటి రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని పాలించే రోజు రావాలి, మనకు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన లేకుండా, ఎప్పుడు ఏది ఉంటుందో ఉండదో అనే ఒక ఆందోళన లేకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ముందుకు అడుగేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళా లోకానికి పిలుపునిస్తూ, మరి ఎల్లుండి ఆదివారం రోజు అమావాస్య నుంచి అయ్యే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలయ్యే మరి బతుకమ్మ పండుగల్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ, ఇప్పుడంటే మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు, విద్యలోకి వచ్చారు, ఉద్యోగాల్లోకి వచ్చారు. కానీ ఒకప్పుడు సంవత్సరం అంతా కష్టపడిన ఎవరింట్లో వాళ్ళు ఏ పండుగలు చేసుకున్నా మరి కేవలం బతుకమ్మ అప్పుడు మాత్రమే మరి ఊళ్ళలో అందరు కలుసుకొని సంవత్సరం పొడుగున వాళ్ళు కొన్న చీరలు, నగలు ప్రదర్శించుకుని మనల్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకునే ఒక పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ మళ్ళీ ఆదివారం నుంచి మొదలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా సోదరి మళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాకే అక్క వాళ్ళు అంటారు, కవిత గారు అన్నట్టు ఆదివారం రోజే మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టి మన జిల్లాలో మన ప్రాంతాల్లో మనం ఆడుకోబోతున్నాం. కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా మొదటి రోజే ఈ భవన్లో మనం ఈ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మహిళా సోదరి మళ్ళందరూ
తమ బాధ్యతగా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇవాళ 3 కొత్తగా మళ్ళీ బతుకమ్మ పాటలు సీనన్న చెప్తా అంటే అన్నతోని ప్రతిరోజు 1 గంట మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాలు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా నిజంగా మన భాష ఉండేది అనేది వారి నుంచి రోజు 1 గంట చెప్తే నిజంగా మన జీవితాలు ధన్యమైపోతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిన్ని పాటలు మరి రూపాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ నిన్న ఈ ప్రోగ్రాంకి రామన్నా రావాల్సి ఉండే, కానీ మీ పండుగ మీరందరూ కలిసి చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు, మన దైవ సమానులు, తండ్రి సమానులు కేసీఆర్ గారికి, మన సోదరులు మనల్ని అన్నింటిలో ప్రోత్సహిస్తున్న రామన్నకు, మన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బతుకమ్మ ఆడిన తర్వాత మనకు ఆడబిడ్డల కష్టం కావద్దని వాళ్ళే మోసుకొని పోయేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడితే వాళ్ళే మోసుకొని చెరువుల దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేంత వరకు ఉండి వచ్చేవాళ్ళు. నిజంగా ఆ మెమరీస్ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగని ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు సరే ఉద్యమంలో బతుకమ్మను కూడా భాగం చేసి ఎక్కడ పోయినా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చేవాళ్ళు, బోనాలను తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండేది, మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన భాషను మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికే దక్కుతుంది. నిజంగానే ఉమా గారు చెప్పినట్టు అరెస్ట్ చేసినప్పుడు బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, సరే తీసుకెళ్లారు అక్కడ ఉన్నారు కదా అని అనుకుంటున్న సందర్భంలో స్టేషన్లోనే పెట్టి ఆడేవాళ్ళు బతుకమ్మను కూడా. ఇక ఏమనేవాళ్ళం కాదు, బతుకమ్మను ఆడుతున్నప్పుడు బతుకమ్మను ఆడనిచ్చే వాళ్ళకోసేపు. అంటే అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతి కూడా అంత ప్రాధాన్యత వచ్చేటట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రిలాగా ఆలోచించారు కాబట్టి ఇంతకుముందు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడనే ఆలోచన కనిపించింది. బతుకమ్మ చీరల వెనకాల కూడా గొప్ప ఆలోచనతో చేశారు. చేనేతన్నలకు పని కల్పించడమే కాకుండా ఎంత పేదవాళ్ళైనా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనైనా ఆడబిడ్డకు చీర తీసుకుపోయించే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం చిన్నప్పుడు చూస్తున్నాం. అప్పు చేసో సొప్పు చేసో ఆడబిడ్డకు మాత్రం వెళ్ళి అన్నదమ్ములు పోయి బట్టలు ఇచ్చి వచ్చిన సందర్భం మనం బతుకమ్మ పండుగకి ఇచ్చి బట్టలు ఇచ్చి పండగ పిలుచుకొచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా నా గొప్ప సంస్కృతిని కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఇచ్చేటట్టు బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. కానీ కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు, మాకు మా వార్డ్రోబ్లో బోర్డు అనే చీరలు ఉంటుంటాయి, కానీ పండగ వచ్చిందంటే మా అన్నదమ్ములు ఏం తీసుకొస్తారని చూసేవాళ్ళం. అమ్మగారింటికి పోతే ఒక పసుపు కొమ్మ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఇంటికి వచ్చి అదే గొప్పగా అత్తగారింట్లో చెప్తుంటాం, మా అమ్మ మాకు బ్లౌజ్ పెట్టింది, మా అన్నదమ్ములు మాకు చీర పెట్టిందని. ఎంత ఖరీదైన చీరలున్నా ఈ చీర మీద ఉన్న మమకారం, ప్రేమ అవన్నీ వేరే చీరలలో దొరకవమ్మా అని కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు. మొన్న ఒక విషయంలో మాట్లాడుతుంటే ఒక అమ్మ చెప్తా ఉంది, కళ్యాణలక్ష్మి గురించి మాట్లాడుతూ బంగారం ఇవ్వకపోయారు కదమ్మ అంటే, కళ్యాణలక్ష్మి చెక్ ఏదైతే కళ్యాణలక్ష్మికి ₹1,00,000 ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో అందరికి ఒక మేనమామలాగా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ధ్యాస లేదనే మాట మాట్లాడినారు. కాబట్టి ఆ విధంగా ఆడబిడ్డలను కాపాడుకునే దిశగా సంస్కృతిని కూడా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి. ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించి మన సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అక్క.
ఇప్పుడు మన పాటలు రిలీజ్ చేసుకుందాం. మొదటి పాట ఒకటి సవితక్క అనౌన్స్ చేస్తారు.